పద్మభూషణ్ స్వర్గీయ శ్రీ కొంగర జగ్గయ్య గారు 30 ఏళ్ల తన సుదీర్ఘ సినీ జీవిత ప్రయాణంలో సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నటుడు స్వర్గీయ శ్రీ కొంగర జగ్గయ్య గారు 31 డిసెంబర్ 1926వ సంవత్సరంలో బ్రిటిష్ వారి కాలంలో నేటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించారు. ఆయన ఒక ప్రముఖ భారతీయ నటుడు, పాత్రికేయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి మరియు రాజకీయ నాయకుడు. అతని విజృంభణ గాత్రానికి కంచుకంఠం అనే పేరుతో గొప్ప ఘనకీర్తికెక్కారు జగ్గయ్య గారు. జగ్గయ్య గారు తెలుగు చిత్ర పరిశ్రమ, సాహిత్య రంగాలలో చేసిన విశేష కృషికి ఫలితంగా 1967వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నియోజకవర్గానికి 4వ లోక్సభ సభ్యుడిగా ఎన్నికై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ 1970 సంవత్సరం వరకు కొనసాగారు. ఆయన పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ సినీ నటుడిగా నిలిచి గొప్ప ఘనకీర్తి చాటుకున్నారు జగ్గయ్య గారు. ఆయన సాధించిన ఘనతలలో భాగంగా కళారంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారు 1992వ సంవత్సరంలో పద్మభూషణ్ను ప్రదానం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రధారిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును గెలుచుకున్న ఘనత కూడా శ్రీ జగ్గయ్య గారిదే. తమిళనాడు ప్రభుత్వం వారిచే కళైమామణి బిరుదుతో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే కళాప్రపూర్ణ వంటి బిరుదులతో సత్కరింపబడి తన ఖ్యాతిని చాటుకున్నారు జగ్గయ్య గారు. 1962వ సంవత్సరంలో జగ్గయ్య గారు నటించి నిర్మించిన పదండి ముందుకు చిత్రం రష్యా దేశంలోని మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడటం, అంతర్జాతీయంగా ప్రదర్శింపబడిన తొలి తెలుగు చిత్రం పదండి ముందుకు కావటం, దేశ విదేశాలలో కూడా తన ఘనతను చాటుకున్న నటుడు శ్రీ జగ్గయ్య గారు. 3 దశాబ్దాల తన సినీ కెరీర్లో వందలాది చిత్రాలలో నటించారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు ఎస్వి రంగారావు గారు వంటి దిగ్గజాల సరసన కథానాయక, ప్రతినాయక మరియు సహాయక పాత్రలను సునాయాసంగా పోషించి ఘనతకెక్కారు జగ్గయ్య గారు. జగ్గయ్య గారు ఆచార్య ఆత్రేయ సినీ సాహిత్యాన్ని గౌరవించేందుకు సూచనగా మనస్విని చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి అందులో ఆత్రేయ గారు రచించిన అన్ని సినీ గీతాల సాహిత్యాన్ని 7 భాగాలుగా పొందుపరిచిన ఘనత కూడా శ్రీ జగ్గయ్య గారికే దక్కుతుంది. అలాగే శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క గీతాంజలి మరియు నాటకాన్ని అనువదించినందుకు విస్తృతంగా కీర్తి ప్రశంసలు అందుకున్న గొప్ప నటుడు కూడా శ్రీ జగ్గయ్య గారే. దేశాభిమాని పత్రికకు సహాయ సంపాదకుడిగా మరియు ఆంధ్ర రిపబ్లిక్ వారపత్రికకు సంపాదకుడిగా పనిచేసి తన ఘనకీర్తిని నటన ద్వారా, సాహిత్యం ద్వారా, పత్రికా సంపాదకుడిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా ఎన్నో రకాలుగా సేవలు చేసి సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, అవార్డులు ఎన్నో గడించి గొప్ప ఘనతలు సాధించారు స్వర్గీయ శ్రీ కొంగర జగ్గయ్య గారు. సో ఇవేనండి నటుడు శ్రీ కొంగర జగ్గయ్య గారు సాధించినటువంటి ఘనత గురించి తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించవలసిందిగా మా యొక్క హృదయపూర్వక ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.